ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షన్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మీకు సేక్రోయిలైటిస్ గురించి మాట్లాడుకుందాం. మన లో బ్యాక్ పెయిన్, నడుము నొప్పుల్లో చూసినట్టయితే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చి సేక్రోయిలైటిస్. సేక్రోయిలైటిస్ అంటే ఏంటి? అసలు సేక్రోయిలియాక్ జాయింట్ అంటే ఎక్కడ ఉంటుంది? మన నడుములో వెన్నుపూసలో చివర కిందలో ఉండే ట్రయాంగులర్ బోన్ని మనం సేక్రమ్ అంటాం. ఈ సేక్రము మన తొడబోను ఇలియాక్ బోన్ తోటి ఒక జాయింట్ ఫామ్ అవుతుందండి. దాన్నే సేక్రో ఇలియాక్ జాయింట్ అంటాం. ఈ సేక్రో ఇలియాక్ జాయింట్ కుడి పక్కన ఎడం పక్కన ఉంటుంది. అంటే రైట్ సేక్రో ఇలియాక్ జాయింట్, లెఫ్ట్ సేక్రో ఇలియాక్ జాయింట్. సో ఏ కారణం చేతైనా ఈ జాయింట్ ఇన్ఫెక్షన్ వచ్చినా, జాయింట్ ఇన్ఫ్లమేషన్ అయినా, జాయింట్ లోపల కమిలిపోయినా అది పెయిన్ రావడం మొదలు పెడుతుందండి. ఈ పెయిన్ మన నడుము నొప్పుల్లాగానే ప్రజెంటేషన్ ఉంటుంది. మన నడుము నొప్పుల్లాగానే ఒక్కొక్కసారికి తొడ నుంచి కాలు వరకు రావడం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పెయిన్ మన ముందు గ్రాయిన్ ఏరియా అంటే ముందు పక్కల గజ్జల్లో కూడా ఈ పెయిన్ రావడం ఉంటుందండి. ఈ సేక్రోయిలియాక్ జాయింట్కి గల కారణాలు చూసుకున్నట్టంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. అంటే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటే కొన్ని యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఈ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి అక్కడి నుంచి పెయిన్ రావడం మొదలుపెడుతుంది. రెండవది ట్రామా. ఎప్పుడైనా మనం కింద పడ్డప్పుడు అక్కడ ఎస్ఐ జాయింట్ మీద పడ్డప్పుడు పెయిన్ రావడం ఉంటుందండి. ఇంకోటి ఫీమేల్స్లో ఇది కామన్గా చూసేది పోస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే పెల్విక్ బోన్ ఎక్స్పాండ్ అవుతుందో అక్కడ ఆ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి పెయిన్ రావడం మొదలుపెడుతుందండి. కానీ మోస్ట్ కామన్గా ఇది ఐదర్ రైట్ సైడ్ జాయింట్ కానీ లెఫ్ట్ సైడ్ జాయింట్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాని రెండు జాయింట్లు ఎఫెక్ట్ అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఈ సేక్రోయిలైటిస్తో బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి? మేము కూర్చొని లేచేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి. ఇంకోటి రెండో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే పడుకొని అటు ఇటు రోల్ అయినప్పుడు పెయిన్ రావడము. మూడోది పొద్దున్నే లేచేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుందండి. మాకు బెడ్ పై నుంచి లేచేటప్పుడు ఆ తొంటి దగ్గర పెయిన్ రావడం అంటారు. దీన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. సో ఈ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఈ సేక్రోయిలియాక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్లో చాలా కామన్ అండి. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్ ఉంటుంది? పొద్దున్నే లేవాలన్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, రాత్రి అటు ఇటు రోల్ అయినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఒకసారి లేచి కొద్ది దూరం నడిచాక మళ్ళీ ఫ్రీ అయిపోతుంది, మళ్ళీ పనులు చేసుకుంటున్నప్పుడు ఫ్రీ అవుతుంది అని అంటారు. సో ఇలా బాధపడుతూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళు క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము. క్లినికల్గా చాలా టెస్టులు ఉంటాయండి. దాంట్లో ఒకటి ఫేవర్స్ టెస్ట్ అని అంటామండి. అది ఒకవేళ చేసినప్పుడు పాజిటివ్ సైన్ ఉండి ఇలాంటి సిమ్టమ్స్ తోటి ఉన్న వాళ్ళకి మేము ఒక కంక్లూజన్కి వస్తాము. బట్ స్టిల్ ఒక ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐలో చాలామందికి ఎస్ఐ జాయింట్ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ ఎస్ఐ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వల్లనే ప్రాబ్లం అని నిర్ధారించాక మా సెంటర్లో వీళ్ళకి ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఒక టార్గెటెడ్గా ఆ ఎస్ఐ జాయింట్ లోపల లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వటమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్పడం ద్వారా వీళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంటామండి. థ్యాంక్ యూ.